హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్షనకి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబు బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి అయితే ఈరోజు యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అయితే అవుతుంది. మా మామ వాళ్ళు అయితే అక్కడ సత్యనారాయణ స్వామి కథ అయితే చెప్పించుకుంటున్నారు. అట్లాగే దర్శనం చేసుకొని సత్యనారాయణ స్వామి కథ చేసుకొని అక్కడనే లంచ్ కూడా చేసి రావడం అయితే జరుగుతుంది ఈరోజు. సో ఇప్పుడైతే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మా ఇంటి పక్కకే ఉంటారు వాళ్ళు, పక్క గల్లీలో. ఈరోజు మా బాబు బర్త్డే, అందరు అయితే విష్ చేయండి. ఈరోజు ఇమాన్షు బర్త్డే. సో అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ విజ్ చేస్తారని కోరుకున్నాను. తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ విష్ అయితే చేయండి. నా 4 గంటలకు లేపింది కానీ నేను లేవలేను, నిద్ర వచ్చింది, పండుకున్నా. ఇక 5 గంటలకైతే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. లైట్ ఇట్లన్నీ బంద్ చేసి తాళం తీసుకున్నా. తాళం తీసుకోలేదు, ఏడుంది బయట పెట్టినా. గుడి కొత్తగా కట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం మేము పోవడము. సో చూడాలి ఎట్లా కట్టిరు ఏందనేది. వాళ్ళు రెడీ అయినా అంటారు మీ అమ్మకి ఇట్లా తీసుకొచ్చిండ కార్? రాత్రి తెచ్చిండ. మబ్బుల 5 గంటలకు పోతే ఈ పాటికి దర్శనం అవుతుండే కదా. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. హిమాంశ్ గాడు అక్షయ్ అక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్నారు. రాయ్ చెప్పు హిమాంశ్, ఏమైంది హిమాంశ్? టిఫిన్ చేస్తా అంటే అచ్చయ్య నువ్వు పాలు తాగినవా? ఎట్లా తాగినవా? అచ్చయ్యని అడి పోయినాక ఏం కొంటావు? చాక్లెట్ కొంటావా? టైం వచ్చేసి 8 అవుతుంది. ట్రాఫిక్ అయితే చాలానే ఉందన్నమాట. ఈ టైంకి కూడా ట్రాఫిక్ చాలా ఉంది. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అయితే మధ్యదారిలో అయితే ఆగినాము. ఇప్పుడైతే టిఫిన్ చేసి మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానాడు లాగ్ది. నేనైతే ఆనియన్ దోశ తింటున్నా. ఏం తింటున్నావు వచ్చేని? బోండ తింటున్నావా? మా చట్నీ ఏది? చట్నీ తినవా? నేను వచ్చేసి ఆనియన్ దోశ తీసుకున్నా. ప్రియాంక కూడా ఆనియన్ దోశ తీసుకున్నాం. తింటుంది. టేస్ట్ ఎట్లుంది? బాగుందా? వీడు తింటలేడు, మొత్తం తిరుగుతున్నాడు. ఆమె చెప్పులేవా? అట్లనే వచ్చింది. ఎట్లుందిరా బోండా హిమాంశు? పక్కనే రోడ్ ఉంది, ఫుల్ సౌండ్ వస్తుంది, వెహికల్ సౌండ్. తినేస్తున్నా నేను ఇప్పుడు. టిఫిన్ అయితే వేసేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక తిన్నావా చిట్టమ్మా బోండా? బాగుందా? పోదామా? చేస్తాను. ఏడికి పోతున్నాం హిమాంశ్? ఏడికి? తిరుపతి కాదురా, యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్ట. ఏం తిన్నావు మరి నువ్వు ఇప్పుడు? తిరుపతి కాదురా, తిరుపతి కాదు. సరే తిరుపతికి. చిట్టే I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. భువనగిరి దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట, హైవే రోడ్ పక్కన. సో ఇక్కడ అయితే ఆగి దర్శనం అయితే అమ్మవారిని దర్శనం అయితే చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అయితే యాదగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే మనోళ్ళు అయితే దిగేస్తున్నారు. ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు. కొబ్బరికాయలు లాతగునేరా. ఈ టెంపుల్కి రాక దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మనలో అయితే ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటున్నారు. హిమాంశ్ ఎక్కడున్నారా? శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానము. జేజ
పాము ఇక్కడ ఇక పెద్ద ఉంది దేవత. ఎంత ఇచ్చారు ఒకటి? 60 అంట. ఎంత ఇచ్చారు? చల్ అన్నాడు. బర్త్డే బాయ్, బర్త్డే బాయ్. ప్రియాంక దర్శనం చేసుకుంటుంది. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొబ్బరికాయ అయితే కొట్టాలి. మళ్ళీ అయితే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచిగా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. ఇది వచ్చేసి భువనగిరి గుట్ట, ఊరు లోపల ఉంటుంది. టైం వచ్చేసి 10:48 అవుతుంది. గుడి దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఫస్ట్ దర్శనం చేసుకుందామా? దర్శనం చేసుకుంటే లేట్ అవుతుందా? ఎంత టైం పడుతుంది? మంచిగా గుండు చేయించుకుంటున్నావు. గుండు చేయించుకుంటావా? గుండు ఇప్పుడైతే ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని తర్వాత సత్యనారాయణ స్వామి కథకి అయితే వెళ్దాము. 12 గంటలకు అయితే ఉందన్నమాట టైమింగ్. గుడి కొత్త కట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే వస్తున్నాం మేము. ఇది వచ్చేసి యాదాద్రి బస్ స్టాప్. చాలా బాగుంది. యాదాద్రి బస్ స్టాప్ కొత్త కట్టిరు. ఇది గుండం దగ్గరికి అయితే వచ్చేసినాము. గుండం చూస్తాం. అలాగే మా మామ గుండు చేపించుకుంటాడంట, ముక్కు తీర్చుకుంటాడు. స్వామివారి యొక్క కళ్యాణ కట్ట కొత్త కట్టిరు. ఇదంతా చాలా బాగుంది. పెయింటింగ్ కలర్ కూడా మంచిగా ఉంది. వైబు మేము గుడి కొత్త కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము. చాలా బాగుంది. ఏడా పండుకోవచ్చు. మంచిగా ఉంది, చల్లగా ఉంది కదా. ఇక్కడ మంచిగా నీట్గా ఉంది. చాలా బాగుంది. ఈ మనిషి గాడు కూడా గుండె అయితే చేయించుకుంటాడు. ఇప్పుడు చేయించుకో. ఈ మనిషి చాలా నీట్గా ఉంది. పుట్టు వెంట్రుకలు ఏదైనా 50 రూపాయలు మాత్రమే. ఇక్కడ గుండె అయితే చేయించుకుంటాడు. చేయించుకున్న తర్వాత స్నానం చేసేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ వచ్చి ఉంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఉండని కూడా ప్లేస్ బాగుంది. అప్పుడు ఉండకపోతుండే. అప్పుడు గుట్ట మీద ఇంత జాగాలని అనుకుంటుండే. గుండె అయితే అయిపోయింది. ఇప్పుడైతే గుండె అయిపోయింది. గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాం. హాయ్ అచ్చోని. హాయ్. సూపర్ లొకేషన్ ఇది. చాలా బాగుంది. చుట్టూ కొండలు, కొండల పక్కనే గుండము.
సూపర్ అంటే సూపర్ ఉన్నది. వస్తుంది కదా రిమాన్స్, మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి ఫ్రెష్గా, ఫ్రెష్ నీళ్ళు. మన వాళ్ళు అయితే ఎక్కడైతే ఉన్నారు ఆల్రెడీ మా మామ లోపల స్నానం అయితే చేస్తున్నాడు. వావ్ 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 వస్తున్నా. అదే టవాలి ఇక్కడ చుట్టూ కొండలు, ఇక్కడ వాటర్ చూస్తే, గుండంలో వాటర్ చూస్తే నాకైతే స్నానం అయితే చేయాలనిపించింది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు స్నానం చేయడానికి అయితే వెళ్తున్నా. అయ్యా కింది పోయింది మంచి డాడీ. డాడీ చూడరా రే, ఇప్పుడు లేచిండు. తాత తాత చూడగా తాత, అగో తాత డాడీ. అగో ఇద్దరు మంచిగా కొడుతుర్రా, మామ అల్లుళ్ళు మంచిగా కొడుతురు. చేసినావా? సూపర్ ఎంజాయ్. ఈ చుట్టుపక్కల కొండలు, ఈ మధ్యలో ఈ యొక్క గుండం ఉండడంతో మంచి చెరువులో స్నానం చేసినట్టయితే ఎంజాయ్ అనిపిస్తుంది. మా ఊర్లో చెరువులో స్నానం చేస్తాం కదా, ఆ వైబ్ అయితే వచ్చిందన్నమాట. అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ మంచిగా. నేను చిట్టమ్మ కూడా వీడు ఇక్కడనే నచ్చినట్టుంది, వీనికి ఇక్కడనే కూర్చుంటుండు. ఈయన ఉంటావు మరి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం, స్వామివారి దర్శనానికి. ఇప్పుడు వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తలేము, ఎందుకంటే ఇప్పుడు కథ 12 గంటలకే ఉన్నది. సత్యనారాయణ స్వామి కథ టైమింగ్ చెప్పులు వేసుకోలే, నేను కార్లోనే ఉన్నాయి. సత్యనారాయణ స్వామి కథను అయితే ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 12 గంటలకే అనమాట. సో ఇప్పుడైతే కథ చెప్పించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ టైం అయిపోతుంది. కథ చెప్పించుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటాము. సో ఇప్పుడైతే కథ కాడికి అయితే వెళ్తున్నాం. బొట్టు అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ. కోతి కోతి కోతి, చిన్న కోతి. ఇక్కడ లోపల అయితే చెప్తారు స్వామివారి కథ. ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు 12 గంటలకు ప్రారంభం అయితే అవుతుంది. మండపం లోపలికి అయితే వచ్చినాం. ఏ ఇమాన్ చీడ కాదు ఆడికి. ఐదు కాయలు కొట్టాలి, కొబ్బరి నీళ్ళు పాల గిన్నెలో కొట్టాలి. పూజా సామాన్ తీసుకొచ్చారు. టికెట్ అయితే తీసుకున్నాం కదా, 1000 రూపాయలు. ఏంటిది రేమన్ షా చూపి. ఇది కూడా పూజకు సంబంధించినటువంటి. ఇంకొద్ది సమయంలో స్వామివారి వ్రతం అయితే స్టార్ట్ అయిపోతుంది. సత్యనారాయణ స్వామి వ్రతము. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇప్పుడే అయిపోయింది. మొత్తం పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాము. ఈ ప్రసాదం అందరికి పంచాలి, వాళ్ళ ప్రసాదం మనకు పంచుతారు. ప్రసాదం చూస్తేనైతే మాత్రం నోరూరుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. కానీ ఫస్ట్ అయితే దర్శనం అయితే చేసుకోవాలి స్వామివారిని. అందరైతే ప్రసాదాలు, వారి వారి ప్రసాదాలు అయితే స్వీకరిస్తున్నారు.